అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో, నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. మీ విషయంలో జరిగింది విన్నాను. మీలాంటి మంచి మనిషికి అలా ఎందుకు జరిగిందో అని చాలా మదన పడ్డాను. దేవుడి దయ వల్ల, మీ మంచితనం వల్ల మీ మీద పడ్డ నింద అబద్ధమని రుజువైంది. దేవుడు దయ ఉంటే మా నాన్న మీద నిందే పడకుండా ఉండాలి కదా పంతులు గారు. దైవాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు అంటారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది. పంతులు గారు, ఈ మధ్య మా ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగుండటం లేదు. నా కూతురికి రాజుకి యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల ప్రాణాపాయం జరగలేదు. ఈ లోకంలో ఏం జరిగినా ఆ దేవుడి దయ వల్లే అయ్యా. మీ అమ్మాయి గారి జాతకం ఓసారి చూస్తాను. మమ్మీ, ఇంటిల్లపాది టైం బాగాలేనప్పుడు అందరి జాతకాలు చూడాలి కానీ ఒక్క రూప జాతకం చూస్తున్నాడేంటి మమ్మీ? ముందు జాతకం చూడండి దీపక్. పంతులు గారు, ఏమైంది? అయ్యా, అమ్మాయి జాతకంలో దోషం ఉంది. ఈ దోషం ఉన్న వారికి అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. నన్ను సరైన సమయంలోనే పిలిపించారు. సమయం మించిపోకముందే దోష నివారణ పూజ చేయిస్తే మీ అమ్మాయిని కాపాడుకోవచ్చు. అయితే రేపే పూజ జరిపిద్దాం పంతులు గారు. జరిపించచ్చు, కానీ కానీ ఏంటి పంతులు గారు? రేపే పూజ జరిపిద్దాం. ఈ దోష నివారణ పూజ జరిపించాలి అంటే అమ్మాయికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరూ పూజలో పాల్గొనాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పూజ చేయిస్తేనే అమ్మాయి దోషం తొలగుతుంది.